హలో ఆల్ వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. ఈరోజు ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ గ్రూప్ 2 పరీక్ష మరొకసారి వాయిదా పడనుందా? ఈ ఏపీపీఎస్సీ మెయిన్స్ ఏదైతే మన ఎల్లుండి 23rd జరగనుందో ఈ ఎగ్జామ్ వాయిదా పడుతుందనే దాని గురించి రేపు మార్నింగ్ లైవ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ 12 hours కూడా మీకు వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఈ క్రూషియల్ టైంలో అని చెప్పేసి ఇప్పుడు ఈ చిన్న క్లిప్ ఈ థంబ్నెయిల్ పెట్టడానికి కూడా ఈ కంటెంట్ ఇక్కడ రాయడానికి పడుతుందా వాయిదా అనేది పెట్టడానికి కూడా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఎందుకనంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా లేదనేది అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇఫ్ దే కండక్ట్ ద ఎగ్జామ్ యూ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్. ఎందుకనంటే ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, ఎన్నో ఆశలతో ఈ ఎగ్జామ్కి వస్తారు. సో మీరు కాబోయే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నిరుద్యోగ బాధలు, ప్రాబ్లమ్స్, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి కదా, ఎన్నో వదిలేసుకొని వస్తాము, ఎన్నో కావాలనుకొని వస్తాం. కాబట్టి ఇటువంటి టైంలో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అనే ఆలోచన మీ మైండ్లోకి రానివద్దు. మనందరం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి సైకలాజికల్గా, ఎమోషనల్గా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అందరూ అనుకుంటాం పోస్ట్పోన్ అయితే 4 క్వశ్చన్స్ ఎక్కువ చదవచ్చు కదా, ఇంకో 4 రోజులు ప్రిపేర్ అవ్వచ్చు కదా అని. కానీ అది అందరికీ అదే ఉంటుంది. పోస్ట్పోన్ అయినప్పుడు అందరూ చదువుతారు, వాళ్ళతో పాటు మీరు చదువుతారు. సో ఇక్కడ ఏంటంటే హిస్టరీ చదవాలా, పాలిటీ చదవాలా, ఎకానమీ చదవాలా, ఎస్ఎన్టీ చదవాలా అనేది మీరు అనుకుంటూ ఉంటారు. బట్ యూపీఎస్సీ స్టూడెంట్స్ వస్తే వాళ్ళు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎన్వైర్న్మెంట్ అండ్ ఈ ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా కొంచెం ఎడ్జ్లో ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది వాళ్ళకి ఏంటంటే ఫెచింగ్ ఉంటుంది, 4 మార్క్స్ ఎక్కువ వస్తాయి. బట్ మీకు ఏపీ హిస్టరీ ఉంది కదా, అది మీకు ఎడ్జ్ ఉంటుంది. ఏపీ హిస్టరీలో అప్డేట్స్ ఏముండవు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఎప్పుడో జరిగిపోయిందనే చరిత్ర అంటాం. సో అంతే తప్ప ఈ రోజు ప్రత్యేకించి చరిత్రలో కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. కాబట్టి అప్డేషన్స్ ఉండవు, కరెంట్ అఫైర్స్ ఉండవు చరిత్ర అనేదానికి. సో అది ఫిక్స్డ్ రిజిడ్ సిలబస్, దాన్ని మీరు ఆల్రెడీ కాంకర్ చేసి ఉంటారు. కాబట్టి యూ విల్ బి ఇన్ ద టాప్. వాళ్ళకి వస్తే 4 మార్కులు వస్తాయి, బట్ మీకు 40 మార్కులు ఎక్కువ వస్తాయి కదా. అదేవిధంగా ఏపీ ఎకానమీ మీరు త్వరగా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నెంబర్స్ అనేవి ఈ షార్ట్ టర్మ్లో ఎగ్జామ్ ముందు ఒక షార్ట్ మెమరీలో స్టోర్ అవుతాయి. యాజ్ బీయింగ్ సైన్స్ ఫ్యాకల్టీ ఆ షార్ట్ మెమరీలో స్టోర్ అవుతాయి ఈ డేటా, నంబర్స్, ఇయర్స్, ఫ్యాక్చువల్ డేటా, బడ్జెటరీ ఇష్యూస్ అండ్ చాలా నంబర్కి రిలేటెడ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే షార్ట్ మెమరీలో ఉంటాయి. మీరు ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ పడితే ఈ 10 days ప్రిపరేషన్ కనుక వదిలేస్తే ఆ డేటా ఏదైతే షార్ట్ మెమరీలో మొన్న చదివి పెట్టుకున్నారో ఆ డేటా ఎరేజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్పోన్మెంట్ అనే థాట్ మీ మైండ్లోకి రానివ్వద్దు. ఫస్ట్ దీని గురించి ఎవరన్నా మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే జస్ట్ ఆస్క్ దెమ్ టు స్టాప్. మాట్లాడొద్దు. పోస్ట్పోన్ అయితే అందరితో పాటు మనం చదువుకుందాం అనండి, కానీ పోస్ట్పోన్ అవ్వద్దు అని అనుకుని ప్రిపేర్ అవ్వండి. దట్ ఈజ్ మై ఫస్ట్ సజెషన్ టు యూ అండ్ దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అది కన్సిడర్ చేసినప్పుడే దెన్ యూ విల్ బీ ఇన్ ద లిస్ట్. ఎందుకంటే ఒక మార్కుతోనే ఆ డిప్యూటీ తహసీల్దార్, కాబోయే తహసీల్దార్, ఒక మండలం మొత్తం మీ చేతిలో ఉంటుంది. కాబోయే ఆఫీసర్స్ మీరు. సో బ్యూరోక్రాట్స్ అక్కడ నుంచి ఆర్డీఓకి వెళ్ళొచ్చు, ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఇటువంటి టైంలో మీరు ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్ గురించి ఆలోచించవద్దు. పోస్ట్పోన్మెంట్ ఇక్కడ అన్యాయం జరిగిందా లేదా, ఇంజస్టిస్ జరిగిందా లేదా, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ గురించి కూడా నేను మాట్లాడట్లేదు. నేనేం మాట్లాడుతున్నాను అంటే తెలంగాణలో October 21 గ్రూప్ 1 ఫస్ట్ ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్తుంటే మిగిలిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ జడ్జి హానరబుల్ జస్టిస్ ఒకటే మాట అన్నారు. ఏమన్నారు అంటే, అదేంటా వాళ్ళు అక్కడ ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నారు, మీరేంటి ఇక్కడ కోర్టుకు వచ్చారు, ఎగ్జామ్ జరుగుతూ ఉంది, గేట్స్ లోపలికి వాళ్ళు వెళ్తుంటే నేనేమేమనివ్వను, ఇప్పుడు ఎగ్జామ్ హోల్డ్ చేయమని చెప్పాలా అని చెప్పేశారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ స్టిల్ హారిజంటల్ వర్టికల్ గురించి ఏం మాట్లాడట్లేదు. కాబట్టి కామెంట్స్ ఎవరు పెట్టొద్దు. ఈ వీడియోకి నేను లైక్స్ అడగట్లేదు, మిమ్మల్ని కామెంట్స్ అడగట్లేదు. జస్ట్ చూడండి, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే అందరితో పాటు మీరు చదువుతారు, అందరితో పాటు హ్యాపీ. ఇన్ని రోజులు చదువుకున్నందుకు ఏదో 4 పాయింట్లు నేను కూడా చెప్పాను. కాబట్టి నా స్టూడెంట్స్ ఎవరైతే నా వీడియో చూస్తారో, కొంతమందికి తెలుసు కదా, నేను నమ్మకం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందనే ఐడియా మీ మైండ్లోకి రానివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్పోన్మెంట్ గురించి థింక్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెకండ్ది ఏంటి అని అంటే, ఈ గో విత్ ద ఫ్లో. మీరు ఏదైతే స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారో February 22 వరకు లేకపోతే 21 వరకు అదే ప్లాన్ చేసుకోండి. తెలంగాణ మనం తీసుకుంటే 7 రోజుల ముందు హాల్ టికెట్స్ ఇస్తారు. అదే ఏపీ కానీ తీసుకుంటే మనకు 10 days ముందు, అంటే ఎల్లుండి హాల్ టికెట్స్ వచ్చే ముందు ఈ ఇష్యూస్ గురించి మీరు బోదర్ అవ్వద్దు. ఇఫ్ దెర్ ఈజ్ రియల్లీ ఇంజస్టిస్ జరిగింది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా అమెండ్మెంట్స్ కావాలి, రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మార్పులు చేర్పులు ఉన్నాయి అనుకుంటే ద గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్. గవర్నమెంట్ తీసుకునేది వాటి గురించి మీరు నిర్ణయాలు, మీరు కాదు కదా తీసుకునేది. పోస్ట్పోన్ అయితే మీకు వస్తుంది మెసేజ్, అందరితో పాటు మీరు మళ్ళీ 4 రోజులు ఎక్కువ చదువుకోవచ్చు. అంతే తప్ప పోస్ట్పోన్ అనేది మైండ్లోకి రానివ్వద్దు. ఫస్ట్ ఈ thumbnail పెట్టడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను, అందుకని చెప్తున్నాను. నేనేం అడగట్లేదు మిమ్మల్ని ఇక్కడ, జస్ట్ చదువుకోండి.
ఓకే, అంతే మీరు చేయాల్సిన పని. ఓన్లీ చదువుకోండి. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళకి, బయట వాళ్ళకి ఎన్నో ఆన్సర్స్ చెప్పాల్సింది మీరు, ఎన్నో ఇబ్బందులు పడుతుంది మీరు. జాబ్ కావాల్సింది మీకు. ఒక్క జాబే కదా కావాల్సింది. 800 జాబ్స్ ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ అందులో ఒక మంచి జాబ్ కావాలి, లేదా ఒక జాబ్ కావాలి. మంచి జాబ్ తర్వాత అయినా చదువుకోవచ్చు. ఫస్ట్ ఒక జాబ్ కావాలి కదా. యూ నో ద వాల్యూ ఆఫ్ 0.01 ఆర్ 0.1 మార్క్ వాల్యూ తెలిసిన మీరు ఎక్కడైతే కొంచెం ఎక్కువగా ఎడ్జ్ ఉందో మీకు ఆ టాపిక్స్, ఆ సబ్జెక్ట్స్ని ఎక్కువసారి రివైజ్ చేయండి. ఈ 10 డేస్ క్రూషియల్. ఈ 10 మంత్స్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ 10 డేస్ ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇన్ని రోజులు చదువుకున్నదా మీ పైన ఉండే షార్ట్ మెమరీలో ఉంటుంది కాబట్టి ఆ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయ్యామనుకోండి, సో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంకో దరిద్రం ఏంటి అని అంటే తెలంగాణలో నెగిటివ్ మార్క్ లేదు, వేరే స్టేట్స్లో నెగిటివ్ మార్క్ లేదు. తెలంగాణ అనేది చెప్తుంటే మన పక్కనే ఉంది కాబట్టి. అది ఏపీలో ఏముంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి టెంప్ట్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడిపోయి ఛాన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు షార్ట్ మెమరీలో నుంచి అది ఆ నెంబర్ ఎరేజ్ అయిపోతే, చెరిగిపోతే అప్పుడు పడే ఇబ్బంది, వచ్చే నెగిటివ్ మార్క్ ఆ 0.1 వల్ల కనుక పోతే జాబ్, అది అసలైన బాధాకరం. 90,000 మెంబర్స్ ఉన్నారు. కట్ ఆఫ్ ఎంత ఉంది అని అంటే 18.5 to 23.5 ఉంది కట్ ఆఫ్. ఎందుకు 18.5 to 23.5 అంటే ఈ ఫైనల్ కీ ఏదైతే ఉందో దాంతోపాటే రిజల్ట్స్ ఇస్తారు. అదే రోజు సెలక్షన్ లిస్ట్ ఇస్తుంది, ఫైనల్ కీ వస్తుంది. సెలక్షన్ లిస్ట్లో చెక్ చేసుకుంటే తప్ప ఫైనల్ కీ చూసుకోరు ఇంకొకసారి. అందుకని మన కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. కొంతమంది 18.5 వచ్చిన వాళ్ళు అవుతారు, కొంతమంది 23, 22 వచ్చిన వాళ్ళు కూడా అవ్వరు. ఎందుకంటే ఆ ఫైనల్ కీ ఇచ్చేటప్పుడు అందులోంచి కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేస్తారు కాబట్టి. సో ఎదుటివారిని జడ్జ్ చేయడం మానేసి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది, నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. సో మెయిన్స్ మార్క్స్కి ఎంత ఉంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఏ సబ్జెక్ట్లో ఎంత ఉంటుంది, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనే దాని గురించి నేను ఇంకొక వీడియో అవసరం ఉంది అనుకుంటే ఐ విల్ మేక్ ఏ వీడియో బై ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. సో దానివల్ల కూడా పెద్ద యూజ్ లేదు కదా, గెస్ చేయడానికి ఎందుకు. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ, ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీని బేస్ చేసుకుని ఉంటుంది, అటెండెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది, నెంబర్ ఆఫ్ జాబ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇందులో నేనేం చెప్పాలి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూడకుండా కట్ ఆఫ్ పెట్టడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫూలిష్ థింగ్ ఇన్ ద యూనివర్స్. దట్ ఈస్ ద లీస్ట్ వాంటెడ్ థింగ్ అకార్డింగ్ టు మీ. సో ఇక్కడ నేను యాస్పిరెంట్స్ కోర్టుకు వెళ్తున్న వాళ్ళ గురించి ఇక్కడ అన్యాయం జరగలేదని నేను అంటలేదు. సో అది గవర్నమెంట్ పని, మీ పని మీరు చదువుకోండి అంతే. సెలవు పెట్టి వచ్చి ఉంటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, అన్నిటికీ పే చేసుకుంటూ రావాలి కదా. దానికంటే మెయిన్గా సెల్ఫ్ రెస్పెక్ట్, ఇబ్బంది పడకుండా చదువుకోవాల్సిన నీడ్ కూడా ఉంది కాబట్టి. సో దానికోసమే కష్టపడండి, వదిలిపెట్టొద్దు. రాకరాకు వచ్చిన ఛాన్స్ 5 years 0.1లో పోయిందంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు లాగాలో కూడా తెలియదు. 19 నుంచి ఇదే 25, 6+ years అయిపోయింది కదా. 18లో వచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ టైం. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0.1 వాల్యూ అనేది ఇమ్మెజరబుల్, మనం మెజర్ చేయలేము, వెలకట్టలేంది. యా అంతే. మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. నేను తెలిసిన వాళ్ళు, మన వీడియోలు చూసేవాళ్ళు, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అండ్ బయట వాళ్ళు ఎవరికైనా ఇది ఇంట్రెస్ట్ ఉంది, అవసరం అని అనుకున్నప్పుడు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. పోస్ట్ పోన్ అయితే అందరితో పాటు మీరు చదువుతారు, కానీ పోస్ట్ పోన్ అవ్వకపోతే మాత్రం ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ వదిలేస్తారో వాళ్ళు ఇబ్బంది పడతారు. అదొక్క పాయింట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. తెలంగాణ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ వల్ల, 17 కేసుల వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో గ్రూప్ 2, గ్రూప్ 1 అప్పుడు నాకు తెలుసు. ఓకే, నేను లైవ్ విట్నెస్ని. సో అందుకనే మీరు ప్రిపేర్ అవ్వండి అండ్ గో విత్ ద ఫ్లో. ఎక్కడ ఆపొద్దు, మీ ప్లాన్, మీ స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోండి. పోస్ట్ పోన్ అవుతుంది అన్నవాడిని మీ పక్కన కూర్చొని ఇవ్వకండి. దట్స్ ఇట్. నా సజెషన్ అది.